అవార్డుల వాపస్ కార్యక్రమం తీవ్రంగా సాగుతోంది. కళాకారులు, రాజకీయవేత్తలు, రచయితలు తమకొచ్చిన అవార్డులని ప్రభుత్వానికి తిరిగి చేస్తూ తమ నిరసనని తెలియజేస్తున్నారు. దీనిపై కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవార్డులు తిరిగి చేయటం తేలికైన విషయమే, మరి క్యాష్ ప్రైజ్లు ఎవరెందుకు అని సెటైర్లు వేస్తున్నాడు. ప్రభుత్వం ప్రేమతో ఇచ్చిన అవార్డులవి, ప్రతిభావంతులను ఆ రూపంలో సత్కరించుకుంది ప్రభుత్వం. వాటిని వెనక్కి తిరిగి చేయటం భావ్యం కాదు అన్నది నా అభిప్రాయం అంటూ క్లియర్ కట్ గా చెప్పేశాడు. అంతేకాదు, పరిశ్రమపై నిరసన తెలియచేయాలంటే వచ్చిన అవార్డులనే కాదు, ఇక్కడ సంపాదించుకున్న ఆస్తుల్ని కూడా తిరిగిచ్చేయాలి. అది కష్టం కదా అంటూ మరో కౌంటర్ వేశాడు. అంటే అవార్డులను తిరిగిచ్చేయడంపై కమల్ కి అంతగా ఆసక్తి లేదన్న విషయం అర్థమవుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లెక్కలేనన్ని అవార్డులు అందుకున్న కమల్ హాసనే ఇలా స్పందించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదంటూ, కళాకారుడికి ఏ పార్టీ లేదంటూ తనపై నెగిటివ్ ఇంప్రెషన్ పడకుండా జాగ్రత్త పడుతున్నాడు కమల్. మరి ఈ వ్యాఖ్యలపై ఎలాంటి విమర్శలు వస్తాయో చూడాలి. ఆలీ మళ్లీ మాట జారాడు. భూత పురాణం లంకించుకున్నాడు. తొడలపై సుదీర్ఘమైన సర్వే చేసినట్టు తెగ మాట్లాడాడు. సైజ్ 0 ఆడియో వేడుకలో ఆలీ మాట్లాడిన మాటల్లో వల్గారిటీ కట్టలు తెంచుకుంది. ముఖ్యంగా తొడల గురించి వివరించిన